కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్కి వెల్కమ్. ఈరోజు ఆరాధనలోకి వెళ్ళడానికి ముందు ఒక పాట పాడుకొని ఆరాధనలోకి వెళ్దాం. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా కృపామయుడా నీలోనా, కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కోరకు నా పైన నిండుగా ఆత్మవర్షము కృమ్మరించు కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా. థ్యాంక్ యూ. ఇప్పుడు కూర్చొచ్చి ఒక వాక్యం ఇంకా ఎండింగ్ ప్రేయర్ చేస్తుంది. కీర్తనలు ఈరోజుటి వాక్యం కీర్తనలు 103 చాప్టర్ 103 వర్స్ 1-10. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమా సమక్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించినాడు, నా సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదుగా చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారికందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషే తన మార్గములో తెలియచేసిన ఇజ్రాయేలు వంశస్థులో తన క్రియలను కనుపరచెను. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ రాజ్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. మన పాపములన్నిటిని బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి ఆయన ప్రతిఫలం ఇయ్యలేదు. ఇంతటితో వాక్యం ముగిసింది. ఎండింగ్ ప్రేయర్ చేసుకొని మనము ఆరాధన ముగించుకుందాం. ఏసయ్య మాకు ఎంతలంటే ఆ భయం జరగకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఏసయ్య. మేము పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు మాకు ఎలాంటి ఆ భయం జరగకుండా సురక్షితంగా సంతోషంగా మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించేలాగా చూసినందుకు థ్యాంక్ యూ ఏసయ్య. మేము ప్రయాణాల్లో ఉన్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఆ భయం జరగకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఏసయ్య. మేము మళ్ళీ ఈరోజు మాకు మంచి ఆహారాన్ని అనుగ్రహించినందుకు థ్యాంక్ యూ ఏసయ్య. మళ్ళీ మేము రేపొద్దున లెగిసి సంతోషంతో లెగిసి మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించేలాగా చూడండి ఏసయ్య. ఆమేన్. ఇంతటితో ఈ ఆరాధన ముగిసింది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.